నందమూరి నటసింహం బాలకృష్ణ, విజయశాంతి ఈ కాంబినేషన్ అంటే తిరుగులేని క్రేజ్ ఉంటుంది. వీరిద్దరి కాంబినేషన్ ఒకప్పటి టాలీవుడ్ లో తిరుగులేని క్రేజ్ అయితే తెచ్చుకుంది. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే చాలు తెలుగు సినీ ప్రేక్షకులు ఉత్కంఠతో ఎదురు చూస్తూ థియేటర్ల దగ్గర క్యూ కట్టేవారు. వీరి కాంబినేషన్ లో మొత్తం 17 సినిమాలు వచ్చాయి. వీరి కాంబినేషన్ లో ముందుగా వచ్చిన సినిమా కథానాయకుడు. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మాత డి రామానాయుడు నిర్మించారు. రెండో సినిమాగా పట్టాభిషేకం వచ్చేసింది, అది ఫ్లాప్ అయింది. ఇక మూడో సినిమాలో వచ్చిన మృదుల కృష్ణయ్య సూపర్ హిట్. నాలుగో సినిమా దేశోద్ధారకుడు యావరేజ్ మూవీ. ఐదో సినిమా అపూర్వ సహోదరులు సూపర్ హిట్. ఆరో సినిమాగా భార్గవరాముడు సూపర్ హిట్ అయింది. ఏడో సినిమాగా వచ్చిన సాహస్ సామ్రాట్ డిజాస్టర్ అయింది. ఎనిమిదో సినిమాగా వచ్చిన మోగోపాలుడు సూపర్ హిట్. తొమ్మిదో సినిమాగా వచ్చిన భానుమతి గారి మనవడు సినిమా మంచి విజయం సాధించింది. ఇక వీరి కాంబినేషన్ లో వచ్చిన 10వ సినిమా ఇన్స్పెక్టర్ ప్రతాప్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇక 11వ సినిమాగా భలే దొంగల సూపర్ హిట్ కాగా 12వ సినిమాగా ముద్దుల మామయ్య బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఇక 13వ సినిమాగా ముద్దుల మేనల్లుడు, ఇది కూడా సూపర్ హిట్. ఇక 14వ సినిమాగా లారీ డ్రైవర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇక 15వ సినిమాగా తల్లిదండ్రులు, అది కూడా సూపర్ హిట్. ఇక 16వ సినిమాగా రౌడీ ఇన్స్పెక్టర్ వచ్చింది. ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ క్లబ్ లో చేరింది. ఇక వీరి కాంబోలో ఆఖరి సినిమాగా నిప్పురవ సినిమా వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచింది. అలా బాలయ్య విజయశాంతి కాంబోలో మొత్తం 17 సినిమాలు వచ్చాయి. ఇందులో ఎక్కువ సినిమాలు ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్నాయి.